తులారాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది, రుణాలు కూడా చేయాల్సి వస్తుంది, బంధువర్గం వారితో కూడా ఈరోజు వరకు విరోధాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పట్ల మెలకు పాటించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. కుటుంబ వాతావరణం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితులతోటి రాజీ కోసం ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. వ్యాపారవర్గం వరకు వ్యాపారంలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగవర్గం వరకు విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వరకు నిరుత్సాహం తప్పదు. సినీ టీవీ కళాకారులకు మనో నిబ్బరం తగ్గుముఖం పడుతుంది. విద్యార్థులకు ఈరోజు పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మహిళలకు స్వల్ప అనారోగ్య సమస్యలు, షేర్ల క్రయ విక్రయాల్లో కొద్దిపాటి లాభాలు. ఇక తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాలన చేయడం ఈ రాశి వారికి కూడా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా సాగుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు ఎట్టకేలకు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. సన్నిధులతోటి వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. వాహనాలు, ఆభరణాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వరకు అరుదైనటువంటి ఆహ్వానాలు. సినీ కళాకారులు నూతన ఆశలతోటి ముందుకు సాగుతారు. విద్యార్థులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల తోడ్పాటు కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. స్నేహితులతోటి కూడా ధనురాశి వారికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. ఉదర గొంతుకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఊహించని మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వారి అంచనాలన్నీ కూడా తారుమారవుతాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చివరిలో చేజారుతాయి. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులు మరింత శ్రద్ధ వహిస్తే కానీ, మరింత కష్టపడితే కానీ కోరుకున్న ఫలితాలు సాధించలేరు. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానంగా వ్యవహరించడం మంచిది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గులాబీ రంగు మరియు కాఫీ రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి నూతన పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆలోచనలు తక్షణం వీరు అమలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవాన్ని కూడా పొందుతారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. సన్నిధితోటి వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ధన ఆస్తి లాభ సూచనలు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు ఆశాజనకంగా గడుస్తుంది. సినీ కళాకారులు కూడా నూతన అవకాశాలు చేజెక్కించుకుంటారు. విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మనం గత కొద్దిగా రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి సత్ఫలితాల గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు, అంటే దశముఖి అంటే 10 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను మనం ధరిస్తే ఎటువంటి సత్ఫలితాలు మనకు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ దశముఖి రుద్రాక్షను ధరించాలి అన్న అంశాల గురించి ఈరోజు కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దశముఖి రుద్రాక్షకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుల వారు ఆధిపత్యం వహిస్తారని చెప్పవచ్చు. అంటే శ్రీ విష్ణు భగవాను యొక్క ఆశీస్సులు మనకు పుష్కలంగా కావాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటామో అటువంటి వారందరూ కూడా నిరభ్యంతరంగా కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. ఏకముఖి రుద్రాక్ష శివస్వరూపం అయితే దశముఖి రుద్రాక్ష కేశవ స్వరూపం, అంటే విష్ణువు యొక్క స్వరూపంగా చెప్పవచ్చు. విష్ణు భగవాన్ని మనం స్థితికారకుడుగా చెప్తుంటాం. అంటే ఏంటి, ఒక మనిషి మంచి స్థితికి వెళ్ళాలి అంటే అది చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు అని అనుకుంటే మనకు మహావిష్ణువు వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలి. నేను కష్టపడి పనిచేస్తున్నానండి, మంచి స్థితికి ఎదగలేకపోతున్నాను, ఒక మంచి ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, మంచి కారు కొనుక్కోలేకపోతున్నాను, అలా ఎవరైతే తెలివితేటలు అర్హతలు ఉండి కష్టపడి పనిచేస్తుంటే కూడా మంచి స్థాయి కంటే పై స్థాయికి ఎదగలేక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వారింటి ప్రధానంగా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మహావిష్ణువు వారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పుష్కలంగా లభించడం చేత మంచి స్థితికి చేరుకుంటామని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ దశముఖి రుద్రాక్షకు దశ దిక్కులు కూడా అధిపతిగా చెప్తుంటాం. అంటే ఏంటి, ఇట్లా మహావిష్ణువు వారు మరియు దశ దిక్కులు. కాబట్టి నా పేరు ప్రఖ్యాతులు నాకు బాగా పెరగాలి, నా పేరు 10 మంది కూడా నన్ను గుర్తించాలి అంటే దశ దిశల్లో మన పేరు ప్రఖ్యాతులు
రావాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే మనకు ఆ అనుగ్రహం కలగాలంటే కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయవచ్చు. ఇక ఈ రుద్రాక్ష ధారణ వల్ల ప్రధానంగా చెప్పంటే దుష్టగ్రహ పీడ ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుంది. దుష్ట శక్తులు అదేవిధంగా విష జంతువుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని చెప్పవచ్చు. అంటే ఎవరికైతే అధికంగా ఈ దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఒక మాటలు అందరికీ అర్థం అంటే ఎక్కువగా ఉండి దీనివల్ల ఈ నెగిటివ్ ఎనర్జీస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ దుష్ట శక్తుల బాధ నుంచి వారికి విముక్తి లభిస్తుంది. దుష్టగ్రహ పీడలు అంటే చెడు గ్రహాల యొక్క పీడ ఏదైతే ఉందో అంటే జాతకంలో మన గ్రహాలు జన్మించినప్పుడు చెడు స్థానాలు ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. వాటి యొక్క పీడ అంటాం కదా మనకు అధికంగా ఉంటుంది. అది తొలగిపోవడానికి కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ ఉపయోగపడుతుంది. కోరికలు మనందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదో రూపంలో ఎప్పుడు కూడా ఒక కోరిక అనేది ఎప్పుడు ఉంటుంది. మొట్టమొదటిగా ఏమనుకుంటాం, ఒక చిన్న బైక్ కొనుక్కుంటే సరిపోతుందని అనుకుంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, కొంతకాలం తర్వాత మరొక మంచి బైక్ కావాలనుకుంటాం. అదేవిధంగా మొట్టమొదటిగా ఏమనుకుంటాం, ఒక చిన్న ఇల్లు నాకంటూ ఒకటి ఉంటే జీవితాంతం సరిపోతుంది అనుకుంటాం. ఆ తర్వాత కొంతకాలానికి అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మరింత పెద్ద హౌస్ కావాలని చెప్పి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. అంటే జీవితంలో ఎప్పుడూ కూడా అభివృద్ధి దిశగా పయనించాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. అటువైపు ప్రయత్నాలు కూడా చేస్తుంటాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ ఆగిపోవడం మనకి ఇష్టం ఉండదు అనమాట. ఎప్పుడు కూడా ఎంతో కొంత అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటాం కదా. ఈ విధంగా అభివృద్ధి కావాలి అని చెప్పి కోరుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మెజర్ చెప్పవచ్చు. మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో మంచి కోరికలు ఇంకా చెప్పాలంటే ఆ కోరికలన్నీ కూడా తీరాలని చెప్పి కోరుకునే వారికి కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరికైతే ఆయుధాల నుంచి ప్రాణభయం ఉంటుందో, శత్రు భయం, ప్రత్యర్థి భయం అంటాం కదా, అది ఎవరికైతే ఉంటుందో అటువంటి వారు కూడా ఏంటంటే ప్రాణ రక్షణ ఒక మాటలో చెప్పాలంటే ప్రాణాలు కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ కొంతమంది ఏంటంటే సాహసోపేతమైనటువంటి వృత్తుల్లో ఉంటారు. అటువంటి వారు కూడా ఏంటంటే వారికి శత్రువుల నుంచి ప్రత్యర్థుల నుంచి ఆయుధాల నుంచి వారికి రక్షణ కలగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటారో అటువంటి వారు ఏంటంటే ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల వారికి చక్కటి రక్షణ కూడా లభిస్తుంది. నాగదోషాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అంటే కాలసర్ప దోషం కానీ నాగదోషం కానీ ఈ విధంగా ఈ సర్పాలకు సంబంధించినటువంటి దోషం ఎవరికైతే అధికంగా ఉందో ఇదే కాకుండా చెప్పుకున్నాం కాలసర్ప దోషం వల్ల ఎటువంటి చెడు ఫలితాలు కలుగుతుంటాయి, మన జీవితం ఎలా ఉంటుందని చెప్పేసి. ఈ విధంగా కాలసర్ప దోష ప్రభావం కానీ నాగదోష ప్రభావం కానీ ఎవరికైనా అధికంగా ఉన్నప్పుడు వారు కూడా అంటే దంపతులు కావచ్చు ఎవరైనా ఒక్కరు కావచ్చు ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేస్తే అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఎవరైతే తరచుగా ఎదుటి వ్యక్తుల చేతిలో ఏదో ఒక రూపంలో ఇక్కడ మోసపోతున్నామో అటువంటి మోసాల బారిన పడకుండా ఉండడానికి కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి కొంతమంది చెప్తుంటారు ఎదుటి వాళ్ళు నాకు ఏదో చెడు చేశారండి, అప్పటి నుంచి నాకు ఇబ్బందిగా ఉందండి, లేకపోతే నాకు ఎదుటి వాళ్ళ యొక్క దృష్టి తగలడం వల్ల దృష్టి దోషం వల్ల కూడా నాకు ఎక్కువగా ఉందని చెప్తుంటారు. ఈ విధంగా దృష్టి దోషాల బారిన పడి ఇబ్బంది పడుతున్న వారు కావచ్చు, లేకపోతే ఈ దుష్ట శక్తులు ఏదైనా ఆవహించాయి నాకు ఎవరో కొంతవరకు చెడు చేశారని చెప్పి కొంతమంది ఎప్పుడు కూడా చెప్తుంటారు. అటువంటి సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ దశముఖి రుద్రాక్ష ధారణ చేసి శివకేశవులను ఇద్దరిని కూడా అంటే శివుణ్ణి మరియు మహావిష్ణువు వారిని యథాశక్తిగా ప్రతినిత్యం పూజిస్తుంటే తప్పకుండా కూడా ఇటువంటి వారి నుంచి వాటికి బయటపడడానికి చక్కటి మార్గాలు మాత్రం భగవంతుడి ఆశీస్సులతో లభిస్తాయని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా 2 ఒత్తులతోటి దీపారాధన చేస్తే కలిగేటటువంటి సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. మనకున్నటువంటి మంచి సంప్రదాయాల్లో ప్రతి నిత్యం కూడా ఇంట్లో 2 పూట్ల దీపారాధన చేయడం చాలా మంచి సంప్రదాయంగా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో అలా వీని కాలం వారు ఏంటంటే కనీసం ఉదయం కానీ సాయంకాలం కానీ అంటే వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాలను అనుసరించి ఇంట్లో కనీసం ఒకసారైనా కూడా దీపారాధన చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ విధంగా దీపారాధన ప్రతి నిత్యం ఎవరి ఇంట్లో అయితే జరుగుతుంటుందో వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడు కూడా స్థిరంగా నివాసం ఉంటుంది అనేసి మన పెద్దలు చెప్పారు. ఇక ఈ దీపారాధన చేసే సమయంలో మనకి ఎన్నో సందేహాలు, ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, ఏ నూనె వాడాలని చెప్పేసి అటువంటి వారి గురించి నేను ప్రతిరోజు వివరించే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా ఈరోజు 2 ఒత్తులతోటి దీపారాధన చేస్తే కలిగే సత్ఫలితాల గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఎటువంటి సమస్యలు అధికంగా ఉన్నవారు ఏకాదశి ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా 3 ఒత్తులతోటి దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న అంశాలు.